ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చెను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని తాను చనిపోయే ముందు దీవించినట్లుగా మనం చూడవచ్చు. ఈ వచనం నుండి ఆషేరు గోత్రమే కాక ఇశ్రాయేలు వంశాలన్నిటి గురించి చెప్తున్నాడు. యెషూరూను దేవుని పోలిన వాడెవడునూ లేడు. యెషూరూను అనున్నది ఇశ్రాయేలీయులకున్న మరొక పేరు. ఇశ్రాయేలీయులను దేవుడిని స్తుతిస్తూ మోషే ఈ దీవెనలను ముగిస్తున్నాడు. దేవుడు మీకు సహాయం చేయుటకై ఆకాశవాహనుడై వచ్చును మరియు మహోన్నతుడై మేఘవాహనుడిగా వచ్చును అని మోషే చెప్తున్న సందర్భంలోనిది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11-13 వచనాలలో బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు వారికి దేవుడు చేసిన సహాయము మరువలేనిది, ఊహకందనిది. ఎందుకంటే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ప్రకటిస్తున్నాడు. ఇది ఆయనకు మాత్రమే చెందిన సర్వాధిపత్యం. దేవుడు తన ప్రజలను విడిపించగల సర్వశక్తిమంతుడిగా ఇక్కడ మనం చూడవచ్చు. 104వ సంకీర్తన 3వ చరణం. ఈ సృష్టి యావత్తు, సృష్టిలో ఉన్న పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన మాట విని ఆయన ఆజ్ఞానుసారంగా పనిచేస్తాయని ఈ వచనంలో మనం చూడవచ్చు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు అనగా ఇక్కడ గదులు అనే మాట దేవుని యొక్క నివాస స్థలాన్ని సూచిస్తుంది. 13వ వచనంలో ఆయన నివాస స్థలము నుండి మేఘాలు బయలుదేరుతాయి. ఈ మేఘాలు దేవునికి వాహనములుగా పనిచేస్తున్నాయి. వాటి మీద నుంచి బంధించబడిన వారిని విడిపించుటకు, సహాయము చేయుటకు ఆయన త్వరలో రానున్నాడు. 68వ సంకీర్తన 33-34వ చరణాలలో అనాది కాలం నుంచి ఆకాశవాహనం ఎక్కిన వారిని కీర్తించుడు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన శ్రద్ధను, ఆయన శత్రువులపై విజయం, విమోచన వలన కలిగినటువంటి విజయోత్సవాన్ని దేవునికి ఆరోపించుట. ఇశ్రాయేలు స్థానంలో ఉన్న ఈనాటి విశ్వాసుల ఎడల ఆయన ఎప్పుడు శ్రద్ధ కలిగి సహాయము చేయుటకు సిద్ధంగానే ఉంటాడు. ఆ సహాయం పొందుకున్నటకు నిత్యము ఆయనకి లోబడి జీవింతుముగాక. ఆమేన్.